నెల్లూరులో మొట్టమొదటిసారిగా మోడర్న్ కంటైనర్స్ తో స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ని చూస్తుంటే మనం నెల్లూరులో ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అనే సందేహం వచ్చేలా స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటు చేశారని అన్నారు. వినియోగదారులకు ఏ వస్తువు కావాలని ఇక్కడ అందుబాటులో ఉంచారని సోలార్ పవర్, సోలార్ తో పనిచేసే దీపాలు, సీసీ కెమెరాలు, రూఫ్ సిట్టింగ్, వైఫై ఏర్పాట్లు చేశారని చెప్పారు. మంత్రి నారాయణ ఎంతో చొరవతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను తీర్చిదిద్దారని, మహిళలు ఈ దుకాణాలకు యజమానులు కావడం సంతోషం కలిగించిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో సీఎం చంద్రబాబు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ప్రారంభించి నేరుగా మహిళా వ్యాపారులతో మాట్లాడారు. విద్యాదాతలు, ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఏర్పాటు చేసిన కళాశాలలో సమాజ శ్రేయస్సు కోరే ఉత్తమ విద్య దొరుకుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఛాంబర్స్ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యా సంస్థలోనూ ఉపాధ్యాయ నియామకాల భర్తీకి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దేశంలోని 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమేనని అన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా విధానంలో సమూల మార్పులు జరుగుతాయని నిమ్మల చెప్పారు. 5 ఏళ్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడుతుందని చెప్పారు. కల్తీ మద్యంతో లింకులున్న వైన్ షాపులను సీజ్ చేశామన్నారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో 20 మందిలో 14 మందిని అరెస్ట్ చేశామన్నారు. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో 65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడు కాలువలను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 15 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న 356 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. మెడికల్ కాలేజీల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి విమర్శించారు. మెడికల్ కాలేజీలకు 7,500 కోట్లు అవసరమైతే వైసీపీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. పీపీపీ విధానాన్ని అడ్డుకోవడం జగన్ తరం కాదంటూ బుచ్చే చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గోపాలపురం ఏఎంసీ చైర్మన్ బ్రహ్మరాజు కూటమి పార్టీల నాయకులతో కలిసి గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీవంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పోషకాహారాన్ని రుచి చూశారు. మెడికల్ కళాశాలల విషయంలో జగన్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ ఏపీలో అభివృద్ధి నిరోధక శక్తిగా తయారయ్యారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా విధ్వంసం సృష్టించడమే తప్ప అభివృద్ధి గురించి ఆలోచించారని విమర్శించారు. అసలు జగన్ అనకాపల్లి ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు. రాయలసీమ పెత్తందారీ వ్యవస్థ నుంచి వచ్చిన జగన్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కొప్పూరు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పోలిశెట్టి శేషు, మాజీ సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి మధు, మాజీ ఉప సర్పంచ్ అందే కవి ఆధ్వర్యంలో 150 మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి పాలన నచ్చి వైసీపీని వీడేందుకు ఇంకా చాలా మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం అర్ధమూరు పంచాయతీ పరిధిలో కవిటెపాకల గ్రామంలో శ్రీ పద్మావతి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి రఘురాం కృష్ణంరాజు భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా 1,116 రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెనాలి పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో 30,60,00,000 వ్యయంతో పూలే కాలనీలో ఎస్టీపీ ప్లాంట్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి ప్రసాద్ పాల్గొని ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఎస్టీపీ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా ఎంతో ముందు చూపుతో ఈ ప్లాంట్ నిర్మాణం చేశారని మంత్రులు అభినందించారు. ఈ ప్లాంట్ ద్వారా 400 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం అమ్మి వాటి ద్వారా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మనీ లాండరింగ్ చేశారని ఆరోపించారు. జగన్ కు దమ్ముంటే కల్తీ మద్యంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడుతుంటే దొంగే దొంగ అన్నట్లుందని కూన రవి ఎద్దేవా చేశారు.
నెల్లూరు రూరల్ కోవూరు నుంచి పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. జేసీని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఇటీవల 5 పీడీఎస్ రైస్ లారీలు పట్టుకుని 2ంటినే సీజ్ చేశారని చెప్పారు. అవినీతి పనుల నుంచి టీడీపీని కాపాడుకోవడానికి కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పలుకుబడి ఉన్న స్మగ్లర్లే ఈ స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే అక్రమ రవాణాను తానే అడ్డుకుంటానని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. విశాఖపట్నం హెవీ క్రేన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అనే లక్ష్యంతో సర్వసభ్య సమావేశాన్ని ఓ ప్రైవేట్ రిసార్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియా క్రేన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, విశాఖపట్నం హెవీ క్రేన్స్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ పూసపాటి రాజేష్, 67 వార్డ్ టీడీపీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరెడ్డి హాజరై కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెవీ క్రేన్స్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. జిల్లా అధికారులతో కలిసి క్రేన్ యజమానులంతా ఒకే అసోసియేషన్గా ఏర్పడి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పూసపాటి రాజేష్ తెలిపారు. 2 ఏళ్ల నుంచి తమ సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తున్నామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే ఇక సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో భారీ ధర్నాను నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని కృష్ణయ్య తెలిపారు. తాము సమ్మెలోకి వెళ్లాక విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్పై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు పాత విధానంతోనే ఎన్నికలకు వెళ్లవచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్డర్ కాపీని వెలువరించింది. రిజర్వేషన్లు 50% మించవద్దని ఆదేశించింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయాలని సూచించింది. దీనిలో భాగంగా జీవో నెంబర్ 9, 41, 42లపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్పై ఎలాంటి స్టే విధించని కోర్టు రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఐసీసీసీలో ఏఐ హబ్ టీ స్క్వేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వి హబ్ ఐకానిక్ బిల్డింగ్ గా ఉండాలని సీఎం అన్నారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వి హబ్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని, వి హబ్ 24 గంటల పాటు పనిచేయాలన్నారు. తాత్కాలికంగా ఏఐ హబ్ ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో భవనాలు పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పేదవాడికి అండగా ఉంటూ రైతును రాజును చేయాలి అన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఊరి అందిందని, ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజును చేస్తోందని పొంగులేటి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గనీయకుండా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరపున నిలబడే అభ్యర్థులను ప్రజలు దీవించాలని ఆయన కోరారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్థవంతంగా వాదనలు వినిపించామన్నారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి క్రాస్ రోడ్లోని చెన్నాపురంలో తోగు వద్ద 3 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాంపల్లి కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమినీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఫార్మసీ ఆఫ్ పర్పస్ తెలంగాణను మార్చాలి అన్నదే తమ సంకల్పమని అన్నారు. టీ హబ్ తరహాలో వరంగల్, నల్గొండలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకోసం త్వరలో కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ చేసుకోబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని ఆరోపించారు. నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం రాసిన లేఖపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ భౌతికాయం స్వగ్రామానికి చేరుకుంది. ఎల్బీ నగర్ లో పోలే చంద్రశేఖర్ మృతదేహానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ ఇద్దరు అన్నదమ్ములకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఉపాధి కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి అడ్డూరు లక్ష్మణ్ తెలిపారు.
మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంతల రోడ్లో వాహనదారుల ఇబ్బందులు చూడలేక ఓ కానిస్టేబుల్ తానే స్వయంగా గుంతలను పూడ్చి సభాషణ పెంచుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంతలు పట్టడంతో నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారుల ఇబ్బందులను గమనించి హైవే మొబైల్ వాహనం కానిస్టేబుల్ రవికిరణ్ గుంతలను పూడ్చాడు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. కానిస్టేబుల్ చేసిన మంచి పని వాహనదారులంతా అభినందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను కాపాడి పోలీసులు సభాషణ పెంచుకున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే 100కి డయల్ చేయడంతో 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి మహిళను కిందకి దింపి CPR చేసి రక్షించారు. మహిళను మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నేతల అండతో తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన కిలాడి లేడీ విద్య ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పటాన్ చెరువులో 18 కోట్ల మోసం వ్యవహారంతో విద్యా నేరాలు బయటకు వస్తున్నాయి. కిలాడి లేడీ విద్య తిరుపతి జిల్లాలో పలు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో మోసపోయిన బాధితుల్లో 10 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. కిలాడి లేడీపై 6 కేసులున్నాయి. విద్య నేరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గుంటూరు జిల్లాలో బ్రెయిన్ డెడ్ కు గురైన యువకుడి గుండె తిరుపతికి చెందిన 14 ఏళ్ల బాలుడికి పునర్జన్మనిచ్చింది. గుంటూరుకు చెందిన విజయకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించిన వైద్యులు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో విజయకృష్ణ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించారు. దాదాపు 6 గంటలు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వైసీపీ రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమంగా ఓ ఇంటిలో నిల్వ చేసిన 100 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది పట్టుకుంది. గత 5 ఏళ్లుగా వైసీపీకి చెందిన ఓ మహిళా నాయకులు ఈ తతంగమంతా నడుపుతున్నట్లు గుర్తించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు రవి, కృష్ణమోహన్, నటుడు హరితేజ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని తమిళనాడు కించిత్ కారన్ ట్రస్ట్ సభ్యుల బృందం దర్శించుకుంది. ట్రస్ట్ నిర్వాహకులు వేలుకుడి కృష్ణ ఆధ్వర్యంలో 1500 మంది భక్త బృందం పురుషోత్తముడు పేరుతో పిలువబడే క్షేత్రాలను సందర్శించే ప్రక్రియలో భాగంగా పురుషోత్తమ విద్యాయాత్రను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యులు మంగళగిరి, సింహాచలం, శ్రీకూర్మం, పూరి, భద్రాచలం, అహోబిలం క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వచ్చిన ట్రస్ట్ సభ్యులంతా ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం 225 జంటల కళ్యాణంలో పాల్గొన్నాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయం నుండి ఉత్సవమూర్తులను భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో లాంఛనంగా ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. నిత్యాన్నదాన సత్రంలో నేటి నుండి నిత్య కళ్యాణం ప్రారంభమైంది. భీమేశ్వర స్వామి ఆలయంలో కోడిమొక్కును ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది యంగ్ హీరో నార్ని నితిన్ ఓ ఇంటివాడయ్యారు. తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో ఆయన వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంకర్పల్లిలో జరిగిన వివాహ వేడుకలో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి సందడి చేశారు. అతిథుల్ని దగ్గరుండి మరీ ఆహ్వానించారు. బంధువులు, సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో 3 ముళ్ల బంధంతో ఇద్దరు ఒకటయ్యారు. అమెరికా లాంటి దేశాల్లో వినియోగించే డ్రై క్లీనింగ్, లాండ్రీతో పాటు షూ, బ్యాగ్ కేర్, టైలరింగ్ వంటి పలు విభాగాల్లో వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు హైదరాబాద్లో పెస్ట్రో సంస్థ ఆధునిక సేవలతో ముందుకొచ్చింది. సాఫ్ట్ వాష్ టెక్నాలజీ ద్వారా దుస్తులకు నష్టం లేకుండా శుభ్రపరిచే సేవలు అందిస్తున్నామని పెస్ట్రో మేనేజింగ్ డైరెక్టర్ యో మెటాల్జార్ తెలిపారు. హైదరాబాద్ లాంటి పలు నగరాల్లో పెస్ట్రో సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సత్యసాయి జిల్లా నల్లాయనపల్లిలో కురిసిన భారీ వర్షాలకు హంద్రినీవా కాలువకు గండిపడింది. ఎగువ నుంచి హంద్రినీవా కాలువలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి ప్రవాహం క్రమంగా పెరగడంతో కాలువ గండిపడింది. నీరు వృధా కాకుండా సమీప గ్రామ చెరువులకు అధికారులు మళ్లిస్తున్నారు. మరోవైపు గండిని పూడ్చేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల అర్ధరాత్రి బీభత్సం సృష్టించాయి. ఎలంపల్లి గ్రామ పరిసరాల్లో చొరబడిన 7 ఏనుగుల గుంపు భీకర శబ్దంతో పంట పొలాలను ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు స్థానికులతో కలిసి ఏనుగులను అడవి వైపు తరలించే ప్రయత్నం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం సదాశివ పాలకోనలో 11 లక్షల విలువ చేసే 51 ఎర్రచందనం దుంగలను శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో ఢిల్లీలో అక్కడి పోలీసులతో కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు 10 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వీరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అల్లూరులో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అధికారులు అక్రమ దందాపై దృష్టి పెట్టి అక్రమ రేషన్ రవాణా అడ్డుకోవాలని కోరుతున్నారు. ఓ బైక్ పై 277 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కరీంనగర్ లో వెలుగు చూసింది. తనిఖీల్లో భాగంగా బైక్ ను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనంపై చలాన్లను తనిఖీ చేశారు. దానిపై 277 పెండింగ్ చలాన్లున్నాయి. వీటి విలువ మొత్తం 79,845 రూపాయలుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ కయ్యం కు చెందిన బైక్ గా గుర్తించిన పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నంద్యాలలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల గుడౌన్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. చిత్తలూరు వీధిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టపాసులు అక్రమంగా నిల్వ ఉంచిన కృష్ణమోహన్ పై కేసు నమోదు చేశారు. పట్టణంలో టపాసుల అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు, డ్రైవర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. 46 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. గత 11 సంవత్సరాల్లో భారతదేశ వ్యవసాయ ఎగుమతులు రెట్టింపయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, మార్కెట్ కమిటీల్లో వర్చువల్ గా ప్రధాని సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 6 ఏళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో దేశంలో పంటల ఉత్పాదన, సాంద్రత, రుణ పరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. గత ప్రభుత్వాలు దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి ఆ తర్వాత వాటిని మర్చిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక వెనుకబడిన జిల్లాలపై దృష్టి పెట్టామన్నారు. దీంతో నేడు పాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే నెంబర్ 1గా, ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఉన్నామన్నారు. 2014తో పోలిస్తే భారతదేశంలో తేనె ఉత్పత్తి కూడా రెట్టింపైందని, గత 11 ఏళ్లలో గుడ్ల ఉత్పత్తి కూడా రెట్టింపైందన్నారు. అంతకుముందు ప్రధాని ఇండియన్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ని సందర్శించారు. పలువురు రైతులతో భేటీ అయ్యారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వ్యవసాయానికి సంబంధించిన వివరాలు, రైతు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి బీహార్ ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఇప్పటికీ మెజారిటీ సీట్లపై నేతలు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్ ను ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ 17,000 కోట్ల రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రిలయన్స్ పవర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న అశోక్ కుమార్ కి 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించిన ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే అధినేత విజయ్ ఈ నెల 17న వెళ్లనున్నారు. తొక్కిసలాట ఘటనలో మరణించిన 41 మంది బాధిత కుటుంబాలతో విజయ్ సమావేశం కానున్నారు. భారీ భద్రత నడుమ ప్రత్యేక సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీవీకే నేతలు చెబుతున్నారు. మరోవైపు బందోబస్తుకు సంబంధించి టీవీకే నుంచి లేఖ అందినట్లు పోలీసులు చెబుతున్నారు. విజయ్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు ధృవీకరించారు. హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై కేసు నమోదు చేయగా వారిపై అధికారులు వేటు వేశారు. ఆయన్ని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రోహ్తక్ ఎస్పీగా సురీందర్ సింగ్ బోరియాను నియమించారు. ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ పూరన్ కుమార్ భార్య అమిత్నకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. అమిత్ కుమార్ కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో దారుణం జరిగింది. శోభాపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిపై అత్యాచారం జరిగింది. శుక్రవారం రాత్రి మిత్రుడితో కలిసి వెళ్తుండగా
మరో వ్యక్తి సాయంతో విద్యార్థిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఒడిశాకు చెందిన యువతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్ తనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కకపోవడంపై స్పందించారు. నోబెల్ శాంతి బహుమతి లభించిన వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో తనతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన గౌరవార్థం బహుమతిని స్వీకరిస్తున్నట్లు చెప్పారన్నారు. నోబెల్ బహుమతికి తాను నిజంగా అర్హుణ్ణి అని మరియా తెలిపారన్నారు. విపత్తు సమయంలో వెనెజులాలోని ప్రజలకు ఆమె చాలా సాయం చేశారని, తాను ఆమెకు తోడున్నానని అన్నారు. ఇక ముందు కూడా ఉంటానని ట్రంప్ పేర్కొన్నారు. చైనా తీరుపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా వస్తువులపై 100% టారిఫ్ ప్రకటించారు. మరో 2 వారాల్లో జరగనున్న దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ కానున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో కొంతకాలంగా తాము మంచి సంబంధాలే కొనసాగించినప్పటికీ ఇటీవల వారి చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు.